మనందరి గురువు, విశ్వగురువు, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మరి ఈ జూమ్ సెషన్ ద్వారా పాల్గొంటున్న ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మనము తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మనము జ్ఞానాన్ని అందుకుంటున్నాము, ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రతిసారి సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తుంది తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్. ఈ రోజు నుంచి ధ్యాన ఆరోగ్యం టీం తరపున 11 మంది మాస్టర్స్తే 11 రకాల ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూకి సంబంధించిన వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాము. మరి అసలుకి ధ్యాన ఆరోగ్యము స్పిరిచువల్ టాబ్లెట్స్ టీమ్ అంటే అర్థం ఏంటి అంటే, యాక్చువల్గా డాక్టర్స్ ఎవరైనా కూడా మెడిసిన్ రాస్తారు. కానీ వైజాగ్లో 13 మంది డాక్టర్స్ ఒక టీమ్గా ఏర్పడి ధ్యానం మీద రీసెర్చ్లు చేశారు. దానిలో డాక్టర్ జీకే గారు కూడా ఒకరు. ఆయన ఎంబీబీఎస్ ఎండి చేసి తర్వాత, అంటే ఎంబీబీఎస్ చదివే రోజుల్లోనే ఆయనకి ధ్యానం గురించి అవగాహన కలిగింది. దాని తర్వాత ఎండి కంప్లీట్ చేసినప్పటికీ కూడా డాక్టర్లుగా ఎన్నో లక్షల మంది ఉన్నారు సేవ చేయడానికి. కానీ నేను అంటే శరీరమే కాదు, నేను అంటే మనసు, బుద్ధి, ఆత్మ అని తెలుసుకున్నారు కాబట్టి మరి ఏదైనా ఒక రోగము వచ్చింది అంటే అది కంప్లీట్గా రూట్స్తో సహా తొలగిపోవాలి అంటే అది మందులతోటి, డాక్టర్స్ వల్ల కాదని, స్పిరిచువల్ టాబ్లెట్స్ వల్లనే అవుతుందనే ఒక నమ్మకంతో తన రీసెర్చ్ని తను స్టార్ట్ చేశారు. అలా ఇప్పటికీ 500 టాబ్లెట్స్, స్పిరిచువల్ టాబ్లెట్స్ని ఆయన మన పిరమిడ్ ప్రపంచానికి అందించడం జరిగింది. ఒక టీం వర్క్ లాగా చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏంటి అంటే, ఎవరైతే ఏదైనా ఒక ప్రాబ్లంతో వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా షుగర్ ఉంది అనుకోండి, బీపీ ఉంది అనుకోండి, వాళ్ళు ఆ ప్రాబ్లంతో ఈ ధ్యానారోగ్యం టీం మెంబర్స్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ యొక్క కౌన్సిలింగ్స్ ద్వారా వీళ్ళకి ఆ రోగాన్ని తగ్గించడమే కాదు, ఆ కౌన్సిలింగ్స్ తర్వాత ఆ సమయంలోనే L1, L2, L3 అని కోర్సులు చేపించి వీళ్ళని డాక్టర్స్ లాగా, అంటే పేషెంట్స్నే డాక్టర్స్ లాగా మారుస్తున్న సంస్థ ఏంటి అంటే ధ్యానారోగ్యం ఫ్రెండ్స్. మరి ఆ టీం నుంచి మనకి ఈ రోజు నుంచి 11 రోజులు 11 మంది మాస్టర్స్ మనకి జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రోజు జ్యోతి మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. మరి ఆ మేడం కూడా ఎంతో అద్భుతంగా ధ్యానారోగ్యంలో టీం వర్క్ చేస్తూ ఉన్నారు. మరి తన యొక్క జ్ఞానాన్ని మనకు అందించడానికి ఈరోజు రెడీగా ఉన్నారు. ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి హృదయపూర్వకమైన ఆత్మీయబంధనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి కూడా హృదయపూర్వకమైన ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మేడం మేడం మీరు ఇలా పెట్టండి, ఫోన్ ని హారిజెంటల్ గా పెట్టండి. యా, రివర్స్ లో వచ్చారు ఇప్పుడు. ఓకే. సో మాస్టర్స్, నా పేరు జ్యోతి. మేడం చెప్పినట్టుగా మేము ఈస్ట్ గోదావరి ఉంటాం మాస్టర్స్. నాకు ధ్యాన పరిచయం అనేది కరోనా టైంలో జరిగింది. నాకు ధ్యాన పరిచయం అవడమే స్పిరిచువల్ టాబ్లెట్స్ లో నేను వర్క్ షాప్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను L1 కోర్స్ అనేది కంప్లీట్ చేశాను. అప్పటి నుంచి నేను సర్వీస్, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ, అంటే మనం చేయాల్సినటువంటి సేవ ఏదైతే ఉందో అది నిజమైన సేవ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అని తెలుసుకుని నేను అనుగుణంగా అక్కడ నేను నా సర్వీస్ అందిస్తున్నాను మాస్టర్స్. క్లుప్తంగా ఇది నా పరిచయము. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే గడ్డిమేటు. అసలు ఈ గడ్డిమేట్ అనేది టాపిక్, ఈ పేరు అనేది ఎలా చెప్పారు అంటే, అసలు స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఉండేటువంటి పుస్తకాల పేర్లన్నీ కూడా గడ్డిమేటు, బంగారము, తర్వాత అలాగే వజ్ర కవచము, 3 రకాల ధర్మాలు, ఆత్మ కుటుంబ ధర్మం, ఇలా పేర్లతోటి టాబ్లెట్స్, అంటే మనకు ఫిజికల్ గా ఏదైతే మెడికల్ షాప్ లో కొన్ని టాబ్లెట్స్, ఈ పలానా ఇష్యూకి పలానా టాబ్లెట్ అని ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో, అలాగే ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో కూడా డాక్టర్ జీకే గారు మన ప్రతిసారి అందించినటువంటి జ్ఞానం ద్వారా ఆ ఏ ఏ ఏ పాయింట్ ఏ అనారోగ్యానికి మనకి బాగా సూట్ అవుతుంది అనే దాన్ని చాలా అద్భుతంగా రీసెర్చ్ చేసి ఇప్పటికే 500 టాబ్లెట్లు సార్ రెడీ చేయడం జరిగింది మాస్టర్స్. దాంట్లో భాగంగా
ఈ గడ్డిమేట్ అనే టాబ్లెట్ ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అసలు ఈ గడ్డిమేట్ అంటే ఏంటి, అసలు ఈయనకి ఈ ఆలోచన కూడా రావడం ఏంటంటే, సార్ అన్ని చోట్లకి తిరిగి జ్ఞాన పరిచయం చేస్తున్నప్పుడు, ఈ జ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు ఒక పల్లెటూరులో ఆయనకి ఆయన సొంతంగా లోపల నుంచి ఆవిష్కరించినటువంటి టాబ్లెట్ అన్నమాట ఇది. అంటే ఈ టాబ్లెట్ ఎందుకు ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో మనము ఉదయం లేచిన తెల్లారు మనం లేచాక మనం అందరూ కూడా అందరి దగ్గర వినేటువంటి కామన్ ప్రాబ్లం ఏంటంటే, నాకు బీపీ ఉందండి, షుగర్ ఉందండి, థైరాయిడ్ ఉందండి, ఆస్మా ఉందండి, గ్యాస్ట్రిక్ ఉందండి, ఇలా ప్రతి ఒక్కటి మనం చెప్పుకుంటూనే వింటూనే ఉంటాం కదా, ఈ పదాలన్నీ వింటూనే ఉంటాం. అసలు ఎందుకు వస్తున్నాయి ఈ అనారోగ్యాలన్నీ, మనకి ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద సార్ రీసెర్చ్ చేసినప్పుడు, మనం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఈ టాబ్లెట్ పేరు ఒకటి ఇలా పెట్టడం జరిగింది. అంటే గడ్డి అనేది ఎవరు తింటారు, పశువులు తింటాయి. పశువులు తినేసాక ఏం చేస్తాయి అవి, ఆ త్వరగా తినేసి, వాటికి వేయగానే త్వరగా తినేసేసి ఒక దగ్గర కూర్చుని, తర్వాత తన లోపల ఉండేటువంటిది ఏదైతే ఉందో దాని అంతా బయటికి తెచ్చుకుని నెమ్మదిగా అది నెమరు వేసుకుంటూ ఉండడం అనేది దాని యొక్క సహజ తత్వం. పశువుల్లో ఉండేటువంటి సహజ తత్వం అది. కానీ మనుషులకి అది కాదు కదా. అది తిండి ఏ విధంగా తను నెమరు వేసుకుంటుందో లోపల నుంచి బయటికి తెచ్చుకుని, కానీ మనం ఏం చేస్తున్నాము మనుషులుగా, మనం అయిపోయినటువంటి విషయాలన్నీ కూడా నెమరు వేసుకుంటున్నాము. ఆ నెమరు వేసుకోవడం వల్ల మనకి ఇలాంటి అనారోగ్యాలు వచ్చాయనే విషయాన్ని సార్ అక్కడ అర్థం చేసుకుని ఈ పుస్తకాన్ని, అంటే ఈ టాబ్లెట్ ని మనకి అందడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఎలా చెప్పుకుంటామో, ధ్యానం ద్వారానే మనం సంపూర్ణ ఆరోగ్యం అనే ఏదైతే మనం నానుడు వింటూ ఉంటామో, ఆ దానికి ఏంటి, జ్ఞానం వల్లే జ్ఞానము, జ్ఞానం వల్లే ముక్తి అని మనం అంటూ ఉంటాము. అసలు ఈ ముక్తి అంటే ఏంటి, మనకి ఈ 4 తలాలు శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా ఈ 4 తలాలలో మనకి ఎప్పుడు ఎటువంటి అపసవ్యతలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం ముక్తికి అర్హులు అవుతాము. మన ముక్తి మార్గాన్ని చేరగలుగుతాము. లేదు అంటే మనలో అపసవ్యతలు ఉన్నంత వరకు మనం తిరిగి మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది ఉంటూ ఉంటుందని మనకు అందరికీ తెలిసిన విషయం మాస్టర్స్. అవన్నీ తొలగించుకోవడంలో భాగంగానే మనము ఈ జ్ఞానం ద్వారా జ్ఞానం, జ్ఞానం వల్లే ముక్తి, ఇవన్నీ మనం తొలగించుకుంటాం. మన లోపల ఉండేటువంటి ఈ 4 తలాల్లో, అంటే WHO కూడా మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి అంటే, ఈ 4 తలాల్లో ఎవరైతే ఎటువంటి అపసవ్యతలు లేరో వాళ్ళే నిజమైనటువంటి ఆరోగ్యవంతులు అనేది WHO కూడా మనకి ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇదే విషయాన్ని భగవద్గీతలో ఏం చెప్పారు కృష్ణుల వారు, జ్ఞానార్థి దగ్ధ కర్మానం అని చెప్పారు. అంటే ఆత్మ జ్ఞానం వలన మాత్రమే మనకు ఉండేటువంటి కర్మలన్నీ తగ్గుతాయి అనే విషయాన్ని కూడా మనకి శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో తెలియజేయడం జరిగిందన్నమాట. అలాగే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ టాబ్లెట్ ఏదైతే ఉందో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఒక ఫార్ములా లాగా, అంటే కొన్ని మెడిసిన్స్ ఒక ఫార్ములాతో ఫామ్ అయ్యి ఒక మెడిసిన్ అనేది మనం బయటకి ఎలాగైతే వస్తుందో, అలాగా ఇది మనకి అన్ని అనారోగ్యాలకి, దీర్ఘకాలికంగా ఉండేటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ టాబ్లెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అది ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అంటే, మనం ఏమి అప్లై చేసుకోవాలి ఇక్కడ, ఆ టాబ్లెట్ కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళాక, అది మన బాడీలోకి అప్లై అయ్యాకనే మనకు ఆ మందు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అదే విధంగా మనం ఇక్కడ ఏది నేర్చుకోవాలి, ఏది వదిలేయాలి అనేది ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, మనము అశాస్త్రీయంగా, అడ్డదిడ్డంగా, అసహజంగా, మనం అనవసరంగా మాట్లాడడము, ఆలోచించడము, తినడము, అలాగే రిలేషన్స్ లో, ఈ 4 మనము అక్కర్లేని విధంగా, మనది కాని విషయంలో మనం తలదూర్చడము, మనం అక్కర్లేని విషయాన్ని ఎక్కువగా మనం ఆలోచించడము, ఎక్కువగా నో కమెంట్ నో జడ్జ్మెంట్ అని పత్రి సార్ ఏదైతే చెప్పారో, ఇది మనం పొద్దుట లేచిన మొదలు మనం రాత్రి పడుకునే దాకా దాన్ని చేస్తూనే ఉంటాం అన్నమాట. సో వీటిని మనము ఆ అపసవ్యతల నుంచి మనం సక్ర మార్గంలో ఎంతవరకు చేయాలి అనేది మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆటోమేటిక్ గా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడగలుగుతాము. దానికోసమే ఈ గడ్డిమేటు అనే స్పిరిచువల్ టాబ్లెట్ ని మనకి అందివ్వడం జరిగింది అనమాట. ఈ పదం వినడానికి చాలా హాస్యాస్పదంగానే ఉంటుంది, కానీ అయినా సరే దీని వెనకాల చాలా చాలా ఎంతో జ్ఞానం ఉందనేది మనం తెలుసుకోవాలన్నమాట. మనం బయట పల్లెటూరులో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, ఏదైతే ఒక గడ్డి, ఇందాక చెప్పుకున్నట్టుగా గడ్డిని తీసుకొచ్చి పశువులకు వేసినప్పుడు అవి చకచకా తినేయడము, మింగేసి తర్వాత తను ఖాళీగా కూర్చున్నప్పుడు తను నెంబర్ వేసుకోవడం, అంటే తనకు ఉండేటువంటి ఆ జీర్ణ ప్రక్రియ ఏదైతే ఉందో తనకి అది కరెక్ట్, అది తనకి ఉండేటువంటి బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ఆ విధంగా తనకి ఫామ్ అయ్యి ఉంది కాబట్టి పశువులు ఆ ప్రక్రియను చేస్తున్నారు. కానీ మన మనుషులు ఆ ఫుడ్ ని బయటకు తీసుకొచ్చి మనం చేయలేం కదా. సో మనం ఏం చేస్తాము, ఆ ఫుడ్ ప్లేస్ లో మనము మన ఆలోచనల్ని తీసుకొచ్చి బయటకి
ఆలోచిస్తూ ఉంటాము. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే మనుషులకు మామూలుగా కూడా మనము ఈ ఇదేదైతే మనం మానవ జన్మ తీసుకున్నామో మనము ఎక్కడి నుంచి వచ్చాము ఫస్ట్ అందరం కూడా ఒక ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష సామ్రాజ్యంలోకి వచ్చాం. వృక్ష సామ్రాజ్యం నుంచి జంతు సామ్రాజ్యంలోకి వచ్చాము. అలాగే జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యంలోకి వచ్చాము. ఈ మానవ సామ్రాజ్యం నుంచి మనం దైవ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టేటందుకే మనం ఈ ప్రయత్నాలన్నీ మనం చేస్తాం. అంటే ఒక అంశాత్మగా మనం భూమి మీదకి ఏదైతే మనం జన్మ తీసుకుని వచ్చామో మళ్ళీ మనం ఒక పూర్ణాత్మ స్టేజ్ కి తయారయ్యాలనే ఈ మధ్యలో ఉండేటువంటి ఈ సైకిల్ లో మనమంతా తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఆ ప్రక్రియలోనే మనలో ఉండేటువంటి ప్రతి క్వాలిటీని అంటే మనం ఒక వైట్ పేపర్ లా రెడీ అవ్వడానికి ఏమైతే కావాలో అవన్నీ కూడా మనం ఇక్కడ ఆ లెసన్స్ తెచ్చుకోవడము, వాటిని చక్కగా నేర్చుకోవడము, వాటి నుంచి బయటపడడం అనేది చేస్తూ ఉంటాం. ఈ ప్రక్రియలోనే మనము జంతు సామ్రాజ్యం నుంచి మనుష్య సామ్రాజ్యంలోకి వచ్చినప్పుడు కొన్ని వాసనలు మనలో కంపల్సరీగా ఉంటాయి అని చెప్తారు. అంటే ఇప్పుడు మనము జ్ఞానమైనా సరే అంతే. మనకి ఎన్నో జన్మల నుంచి పరిచయం ఉండి, మనకి ఎన్నో జన్మల్లో అదంతా అయిపోయిన దగ్గర నుంచి మనం ఈ జన్మలో కంటిన్యూ అవుతూ ఉంటామని ఎలాగైతే చెప్తామో అప్పుడు ఉండేటువంటి శక్తులు అవని, జ్ఞానం అవని ఏదైనా సరే ఈ జన్మలకు ఎలాగైతే క్యారీ ఫార్వర్డ్ అవుతుందో అదే విధంగా జంతువు లక్షణాలు కూడా మనలో కొన్ని క్యారీ ఫార్వర్డ్ అనేవి కొన్ని మనం తెచ్చుకుంటాం. అందుకే మనల్ని ఎగ్జాంపుల్ గా కూడా చాలా తిడుతూ ఉంటారు చూడండి. అడ్డంగా దున్నపోతులా వెళ్తున్నావు, ప్రతిదీ జంతువుతోనే పోలుస్తారు. కుల వాసన పీలుస్తున్నావు. ఇంకా ఒకటి కాదు, ప్రతి పదానికి మనం ఏదో ఒకటి అలా నానుడు పాడుతూ ఉంటాం కదా. సో అలాగేంటంటే ఆ కొన్ని వాసనలు మనలో ఉన్నాయి. అంటే అక్కడ జంతు సామ్రాజ్యంలో బుద్ధి అనేది లేదు కాబట్టి ఇక్కడ మనిషిగా మనకి బుద్ధి ఉంది. బుద్ధి లేదా పశువులా ప్రవర్తిస్తున్నావు అని అంటారు. అంటే అక్కడ ఏంటి అర్థము, మనకి బుద్ధి అనేది మనకి ఇవ్వడం వలన మనం దానికి అనుగుణంగా ఏం చేయాలనేది మనం తెలుసుకోవాలి. కానీ ఆ వాసన వల్ల మనం కొన్ని చేస్తూ ఉంటాము. దీని నుంచి కూడా మనం బయటపడాలి. అందులోనే ఒక భాగంగా మనం ఈ పునరావృతం అంటే అయిపోయిన విషయాలన్నీ కూడా మనము నెమరు వేసుకుంటూ ఉండడం అనమాట. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే మనం పొద్దుట లేచినప్పటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు వస్తూ ఉంటాము, లేదా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాము, అక్కడ ఇక్కడ అన్ని చేస్తూ ఉంటాం. కానీ ఏదైనా ఒక విషయం మనకి తెలిసింది అంటే మనం చూసామంటే దాన్ని మనం ఇంటికి మోసుకొచ్చేస్తాం. అంటే ఇంటికి మోసుకోవడం అంటే మన బుర్రలో దాన్ని క్యారీ చేసేస్తాము. క్యారీ చేసి ఇంట్లో ఎవరు లేరనుకో, అవసరమైతే ఫోన్ చేసేసి వాళ్ళకి వీళ్ళకి మనం చెప్పేస్తాం. లేదు అది కూడా మనకు ఆప్షన్ లేదు అంటే దాన్ని సాయంకాలం వరకు అయ్యో వాళ్ళకి అక్కడ దెబ్బ తగిలింది కదా, వాళ్ళని ఎవరైనా లేపి తీసారా, ఎంత బ్లడ్ పోయిందో, వాళ్ళకి ఎవరైనా రక్తదానం చేశారా, వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుందా, ఇవన్నీ మనం బుర్రలో అలా తిప్పేస్తూ ఉంటాం అనమాట. రీల్ అంతా తిప్పేస్తూ ఉంటాము. బట్ సాయంకాలం మన ఇంటికి ఎవరైనా మన హస్బెండ్ పిల్లలు వచ్చారంటే మళ్ళీ వాళ్ళతో మనం అది వాక్క్షేత్రంలో తీసుకొచ్చేస్తాం. అంటే మన లోపల ఉండేదాన్ని మనం బయటికి వ్యక్తపరిచేస్తాం అన్నమాట. అలాగా ఇవంతా కూడా మనము పునరావృతం చేస్తూ ఉంటాం అన్నమాట. మనకి మనమే ఈ ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాము. ఇదంతా నెమరు వేసుకుని ఆటోమేటిక్ గా మనం దాన్ని బయటికి తీసుకోవడం జరుగుతుంది. నిజానికి ఇది మనకి అవసరం లేని విషయం. అక్కడ యాక్సిడెంట్ అయ్యింది, అది ఆల్రెడీ అంబులెన్స్ వచ్చింది, తీసుకువెళ్లారు, ట్రీట్మెంట్ జరుగుతుంది, అక్కడతో మనం చూసాం అయిపోయాయి, అంతే వదిలేయచ్చు. అది మనకి అనవసరమైన విషయం. కానీ దాన్నే మనం పదే పదే అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఉదయం నుంచి చేస్తున్నటువంటి ధ్యానం ఏదైతే ఉందో దానికి మనము చిల్లులు పెట్టుకున్నట్టే లెక్క. అంటే మనకు ఉండేటువంటి ఈ ఈ ఆత్మ జ్ఞానం ఈ స్టేజ్ లోకి అంటే ఎవరైతే మనం ఈ ఆత్మ జ్ఞానంలోకి అడుగు పెట్టామో ఆటోమేటిక్ గా మనం ఏం చెయ్యాలి, ప్రెజెంట్ లో ఉండాలి. అయిపోయింది, మనం చూసాము వచ్చేసాము. కానీ మనం దాన్ని అలా వేసుకోకుండా మనం ప్రెజెంట్ లో వర్తమానంలో ఉండే విధంగా మనల్ని మనము ముందుకు తెచ్చుకోవాలన్నమాట. మనల్ని మనం మార్పు చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఆత్మ జన్మ పరంపరల్లో కూడా కర్మయోగం స్థాయి నుంచి మనం జ్ఞాన యోగంలోకి వచ్చాం. అంటే కర్మయోగంలో ఉన్న వాళ్ళు చేసేటువంటి సేవ ఏదైతే ఉందో బట్ట, ఇల్లు, తిండి ఇవన్నీ చేస్తూ ఉంటారు. దానికి చాలా మందిరే ఉన్నారన్నమాట. అంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం మనకి చెప్తూ ఉంటారు కదా. అంటే మా ఆయన నాకు తాగేసి వచ్చి ఇంటి దగ్గరకి తిడతా ఉంటాడండి, మాకు డబ్బులు ఇవ్వడు, తిండి పెట్టడు, పిల్లల్ని చదివించడు, ఇలా మనకి ఏకరువు పెడుతూనే ఉంటారు. బట్ మనం వాళ్ళకి ఏం చేయాలి, అమ్మా ఇదంతా ఓకే, కానీ నేను దీని అంతటికి కూడా ఒకటే సొల్యూషన్ చెప్తాను, ధ్యానం చెయ్యి అని చెప్పేసి మనం చెప్పాలి. అంతేగాని అయ్యయ్యో మీ ఆయన ఫుడ్ పెట్టడా, నేను పెడతాను, నేను ఇస్తాను, నేను నెలకింత ఇస్తాను అనే విషయాన్ని మనం చేయవలసిన అవసరం లేదు. మనం ఆత్మజ్ఞానం తెలుసుకున్నాక మనం చేయాల్సింది ఆధ్యాత్మిక శాస్త్ర సేవనే అనే విషయాన్ని కూడా మనము బాగా గమనించాలన్నమాట. ఎప్పుడైతే మనము ఇది వాళ్ళకి అంటే పత్రిసారి దగ్గరికి వచ్చి కూడా చాలా మంది చెప్తూ ఉంటారంటారు కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు పత్రిసారి ఏం చెప్తారు, రావయ్యా 5 నిమిషాలు కూర్చొని ధ్యానం చెయ్యయ్యా అంటారు. అంటే వాళ్ళు ఆ ధ్యానం చేసినప్పుడు వాళ్ళల్లో ఆ సమస్యకి తగ్గటువంటి
సొల్యూషన్ వాళ్ళే దాన్ని రెక్టిఫై చేసుకోగలిగే క్యాపబిలిటీ ప్రతి మనిషిలోనే ఉంది అనే విషయాన్ని ధ్యానం ద్వారా మనం తెలియజేయగలగాలన్నమాట. అందుకోసం మనం ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవని మనం ఇవ్వడానికే ప్రయత్నించాలి అనే విషయం కూడా ఇక్కడ మనము తెలుసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనము ఈ పదే పదే వాటి ఆలోచించడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన కుండ ఏదైతే ఉందో నింపుకున్నటువంటి ఎనర్జీతో ఉండేటువంటి కుండకి చిల్లు పెట్టినట్టే. సో దాని వలన ఏమవుతుందంటే మన శరీరంలో కొన్ని అపసవ్యతలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మనం చక్కగా ఏదైతే నేర్చుకున్నామో అంటే నో కామెంట్, నో జడ్జ్‌మెంట్, వర్తమానంలో ఉండడం. ఇవి కాకుండా మనం అతిగా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం మార్నింగ్ చేసినటువంటి మెడిటేషన్ ఏదైతే ఉందో ఆ సాధన మనం కుండ చక్కగా నింపుకున్నాం. అమృతంతో నింపుకున్నాం. దానికి చిల్లులు పడుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క చిల్లులోంచి సన్నగా అది బయటకొస్తున్నప్పుడు అప్పుడు బానే ఉంటది. బానే ఉన్నాను అనుకుంటాం. పైన పోస్తూ ఉంటాము. కింద చిల్లుల్లోకి వాటర్ బయటకొస్తూనే ఉంటదన్నమాట. ఎనర్జీ పోతూనే ఉంటుంది. సో మనలో ఏమవుతుంది ఆ ఎనర్జీ సఫిషియెంట్ గా బాడీకి అందకుండా అక్కడక్కడ మనకి బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. ఆ బ్లాక్స్ ఏర్పడడం వలన మాత్రమే మనకి అనారోగ్యాలు అనేవి వస్తూ ఉంటాయి. మనం ఇంద్రియాలని ఎప్పటికప్పుడు ప్రెజెంట్ లో ఉంచుకోవడము అంటే మనం చూసే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, ఆలోచించే విషయంలో కానీ ఏదైనా సరే ప్రెజెంట్ లోకి ఉండాలి. ప్రెజెంట్ లోనే అంటే ఇప్పుడు మనం ఒక బయటికి వెళ్తాము. అక్కడ బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మన పక్కన కూడా కొంచెం మంచిగా లేని వాతావరణం మనకు ఉండుండొచ్చు. అలాగే ఎదురుగుండా మంచి చెట్టు మీద ఒక పక్షుల గుంపు ఉండి ఉండొచ్చు. మనం మన కళ్ళు ఆటోమేటిక్ గా ఎక్కడికి వెళ్తాయండి ఫస్ట్ పక్కన ఉండేటువంటి మురికి కాలువ మీదకి వెళ్తాయి. వెళ్ళి అక్కడ వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళని తిట్టుకోవడము, అక్కడ వయసున్న వాళ్ళని తిట్టుకోవడం ఇదంతా చేస్తూ ఉంటాము. సో అక్కడ మనము ఎనర్జీని డ్రైన్ చేసినట్టే. కానీ అలాగా కాకుండా ఓకే. అది అక్కడ స్థితికి మనం యాక్సెప్ట్ చేసుకొని, మన దృష్టిని మళ్ళీ ఆటోమేటిక్ గా మళ్ళించి ఏదైతే ఎదురుకుండా మనకు నేచర్ లో కనిపించేటువంటి పళ్ళు, చెట్లు, ఆకాశాలు ఇలా వీటి మీదకి మన దృష్టిని అనేది మళ్ళించుకోవాలన్నమాట. లేదు మన పాకెట్ లో ఎప్పుడు కూడా పుస్తకం హస్తభూషణం అని చెప్పుకుంటాం కదా! సో ఏదో ఒక బుక్ మనం చిన్న చిన్న పాకెట్ బుక్స్ ఉంటాయి. స్పిరిచువల్ డైవర్స్ అన్ని కానీ పద్మ సార్ అప్పుడు స్టార్టింగ్ లో ఉన్న బుక్స్ అన్ని కూడా చిన్న చిన్న బుక్స్ ఉంటాయి. మన హ్యాండ్ బ్యాగ్స్ లో పట్టేలాగా. సో దాన్ని క్యారీ చేసుకుంటూ మనము అక్కడ దాన్ని తీసి చదువుకునే విధంగా కూడా మనల్ని మనము మార్చుకునే స్థితికి రావాలన్నమాట. సో మనం మరి ఖాళీగా కూర్చున్నాము ఆలోచించొద్దు అన్నారు. మరి ఏం ఆలోచించాలి? ఏం చెయ్యాలి అనేది మనకి రావచ్చు డౌట్. అంటే ఇక్కడ మనం కేవలము మధుర స్మృతులు మాత్రమే మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఏంటి మనం చక్కగా ధ్యానానికి వచ్చినప్పుడు మనకు వచ్చినటువంటి అనుభవాలు కానీ మనం ఏమైనా ఒక పుస్తకం ఆ చదివినప్పుడు దాంట్లో పాయింట్స్ కానీ అంటే మనకి ఆటోమేటిక్ గా ఖాళీగా కూర్చున్నాము అని అంటే మనం మైండ్ అంతా కూడా మనకి విన్నవి చూసినవి అక్కర్లేని విషయాలు మనకి చూసిన టీవీలోవి పేపర్‌లోవి ఇవన్నీ పక్కన వాళ్ళతో విన్న కబుర్లు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి. అక్కర్లేని విషయాలు చాలా బాగా గుర్తొస్తూ ఉంటాయి. అలాగా కాకుండా మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అంటే ఈ విధమాట. ఒక పాట పాడుకోవడంలో కానీ, టీవీలో ఒక మంచి సంగీతం పెట్టుకోవడం కానీ, లేదు మనం ఎక్కడికైనా ఒక పిక్నిక్ స్పాట్‌కి వెళ్ళాము. అక్కడ జరిగినటువంటి మన ఫ్యామిలీతో గడిపినటువంటి క్షణాలు కానీ, లేదు ధ్యానంలో చెప్పేటువంటి అనుభవాలు. అంటే ఇప్పుడు మనకు చేతిలో చక్కగా ఈ పీఎంసీ ఛానల్ అయినా, యూట్యూబ్ ఛానల్స్ అయినా చాలా ఉన్నాయి. మన మైండ్ బాగోలేనప్పుడు డైవర్ట్ చేసుకోవడానికి మనం ఇలాంటి జ్ఞానాన్ని మనం కంపల్సరీగా దాన్ని ప్లేస్‌లో మనం దీన్ని మార్చుకోగలగాలన్నమాట. ఏదైతే మనం పదే పదే మనం ఆలోచిస్తుంటామో మన లోపల మైండ్‌లో అదే మన గదిలోకొస్తుంది. అది మనకి చెప్పడం జరిగింది. అంటే యాజ్ యూ థింకింగ్ సో యూ ఆర్ అని జీసస్ క్రైస్ట్ మనకి చెప్పడం జరిగిందనమాట. ఏదైతే నువ్వు ఆలోచిస్తూ ఉంటావో అదే నువ్వవుతావు. అంటే దీనికి ఇక్కడ మనం ఎలా చెప్పుకోవాలి అంటే నా ఎగ్జాంపులే నేను చెప్తాను మాస్టర్స్. నేను ధ్యానానికొచ్చిన కొత్తలో సుధా మేడం ద్వారా నేనొచ్చాను. కాకినాడ సుధా మేడం చెప్పడం ద్వారాను. సో ఆమె చెప్పినప్పుడు మాటలు కానీ, ఆవిడ చెప్పేటువంటి జ్ఞానము, మా క్లాసెస్ కానీ ఇవంతా నాకు చాలా బాగా నచ్చేది. అప్పుడు నాకొకటే అనిపించింది. సో నాకు ఆ మేడం లాగా నేను కూడా ఒక మంచి స్పీకర్ గా రెడీ అవ్వాలి అనే ఆలోచన వచ్చింది. సో దానికి అనుగుణంగానే మన లోపల కూడా మనం అదే ఆలోచిస్తూ ఉండడం వలన ఆవిడ మాట్లాడే విధానం కానీ ఇదంతా నాకు చాలా బాగా అనిపించేది అనమాట. నేను అదే పదే పదే తలుచుకోవడం వలన ఏమవుతుందంటే నాకు తెలియకుండానే నా లోపల నుంచి కొన్ని కొన్ని ఎప్పుడైనా చెప్పినప్పుడు అంటే నేను నేర్చుకున్న కొత్త జస్ట్ 1 వీక్ 10 డేస్ 1 మంత్ లోపలే వాళ్ళు చెప్పినటువంటివన్నీ కూడా నేను తిరిగి చెప్పేది ఇదంతా నాకు కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవడం అంటే మన ఆలోచన ఎలాగైతే ఉందో అంటే ఇప్పుడు నేను డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. నా ఆలోచనలో పదే పదే దాన్ని బాగా తిప్పుతున్నాను.
దానికి సంబంధించినటువంటి వీడియోస్ వింటున్నాను, దానికి సంబంధించినటువంటి వీడియోస్ చూస్తున్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా అలాగా రిలేటెడ్ గా ఆ గురువు మనకి ప్రత్యక్షం అవుతారు అనే విషయం కూడా, అంటే తపన అనేది ఎప్పుడైతే మన లోపల ఉంటుందో గురువు ఆటోమేటిక్ గా ప్రత్యక్షం అవుతాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుని మనకు ఏది కావాలో అనే దాన్ని మనం బాగా మననం చేసుకోవాలి. అప్పుడే మనం గతిలో అదే జరుగుతుంది. ఇప్పుడు లేదు నాకు ఆర్థికంగా నాకు బాలేదు అని డబ్బులు లేవు అని పదే పదే అంటే నిజంగానే మరి ఎవడో ఒకడు తీసుకుపోతాడు. లేదా మనమే అక్కర లేకుండా ఎక్కడో ఒకటి మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. సో మన మాట మీద మనకి ఎరుక అనేది ఉండాలి. ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడ నెగిటివ్ గా వస్తుందా ఓడు, దాన్ని పాజిటివ్ లోకి మనం మార్చుకోగలగాలి. ఇప్పుడు పిల్లలైనా మనం చెప్తున్నాం, చాలా వీడియోస్ లో మనం వింటూ ఉంటాము. నేను మా పిల్లలకి ఇది చాలా బాగా అప్లై చేశానండి. ఆ వాళ్ళు ప్రెజెంట్ లో ఉన్నట్టుగా ఏంటి, ఇప్పుడు నువ్వు చాలా అద్భుతంగా చదువుతున్నావు, చాలా అద్భుతంగా ప్రొద్దుటే నిద్ర లెగుస్తున్నావు, నీ పనులు నువ్వు చక్కగా చేస్తున్నావు అని వాళ్ళకి ప్రెజెంట్ లో నేను ఎప్పుడైతే చెప్పుకున్నానో వాళ్ళు అదే క్రమంలో, అంటే ఇది కూడా మనం కొడుకునేటప్పుడు పిల్లలకి స్వీట్ టాక్ కింద నేను చెప్పుకునేది అనమాట. వాళ్ళకి ఎఫర్మేషన్స్ ఇచ్చుకునేదాన్ని. అంటే మనం పదే పదే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లోకి దాన్ని తీసుకెళ్ళడం వలన వాళ్ళు ప్రెజెంట్ లో అదే విధంగా వస్తారు. సో మనం కూడా అంతే, మన మైండ్ కి ఏదైతే ఇస్తున్నామో అదే మనకి ప్రెజెంట్ అవుతుంది. నీ మధ్య ఏదైతే ఉందో అదే నీ గతి అని ఎలాగైతే చెప్పుకుంటామో, మనం మననం చేసే విషయాల దగ్గర కూడా మనమే, మన ఆలోచనలే మన ఎంపికలు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దాన్నే నువ్వు పొందుతావు. సో ఏది ఆలోచించాలనేది కూడా మన మీదే ఉంటుంది. ఒక ఆలోచనలో కూడా వినాశకరమైన ఆలోచనలు ఉంటాయి, పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి, నెగటివ్ ఆలోచనలు ఉంటాయి. అలాగే తర్వాత మిరాకులస్ ఆలోచనలు ఉంటాయి. మనందరికీ కూడా మిరాకులస్ లోకి వెళ్ళాలన్నమాట. అంటే మనం అందరం ఫస్ట్ లో ఏం చేస్తాము, నెగిటివ్ లో ఉంటాం. అంటే జ్ఞాన పరిచయం అవ్వక ముందు కానీ మనకు ఉండేటువంటి ఈ సొసైటీ పరంగా కానీ ఏదైనా సరే కీడించి మేలించు అనే దాంట్లోనే ఉండిపోతూ మనం ఏం చేస్తాము, ప్రతిదీ కూడా నెగిటివ్ గా ఆలోచిస్తాం అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రావడం లేట్ అయినా ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా తర్వాత మనం న్యూట్రల్ లోకి రావాలి. ఆ న్యూట్రల్ లో నుంచి పాజిటివ్ లోకి రావాలి. పాజిటివ్ లో నుంచి మన ఆలోచనలన్నీ కూడా ఇంకా మిరాకులస్ థాట్స్ లోకి రావాలన్నమాట. ఇప్పుడు పత్రి గారి ఆలోచనలన్నీ కూడా మిరాకులస్ ఆలోచనలు. అంటే ఆయన ఒక సంకల్పం, ఫలానా చోట ఇక్కడ పిరమిడ్ వస్తుంది అయ్యా అన్నారంటే వచ్చేస్తుంది అది. ఆయనకి ఇంకా ఎటువంటి ఆటంకం లేదు. అంటే మనం ఆ స్థితిలోకి, మనం అంత అద్భుతంగా ఆలోచించే ప్రక్రియలోకి మనల్ని మనం ముందుకు తీసుకువెళ్తూ ఉండాలన్నమాట. సో అందుకోసం మనం ఏం చేయాలి, వర్తమానంలో ఉండడం అనే దాన్ని ప్రయత్నిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం వర్తమానంలో ఉంటామో గతం గురించి ఆలోచనలు, భయాలు, చేసినటువంటి తప్పులు ఆ గిల్టీనెస్ లో ఉండవు. భవిష్యత్తు గురించి భయాలు అనేవి మనకు ఉండవు అనమాట. ప్రెజెంట్ లో ఉన్నది ప్రెజెంట్ లో హ్యాపీనెస్ ని మనం పొందడం అనేది మనకి రావాలి. అది కేవలం మనం ధ్యాన సాధన చేయడం వలన, స్వాధ్యాయం చేయడం వలన, సజ్జన సాంగత్యం చేయడం వలన బాగా అది అలవాటు పడుతూ ఉంటుంది అనమాట. 10 మంది వింటున్నప్పుడు వాళ్ళు ఎలా దాని నుంచి బయటపడ్డారు, ఇలా క్లాసెస్ లో మనం విన్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక 10 పాయింట్లు వాళ్ళు మనం విన్నాం అనుకోండి, దాంట్లో ఒక 5 పాయింట్లు మనకు నచ్చుతాయి, 2 పాయింట్లు మనం ఆచరణలో పెట్టగలుగుతాం. ఇలా మనం ఎప్పుడు కూడా వినాలి, దాన్ని తీసుకోవాలి, ఆచరించాలి. స్పిరిచువల్ టాబ్లెట్స్ లో కూడా ప్రతి విషయము కూడా కేవలం ఆచరించడం వలన మాత్రమే ఆ అనారోగ్యం నుంచి బయటపడడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనకి డాక్టర్ మందులు ఇస్తాడు, ఎదురుగుండా పెట్టి కూర్చుంటే లోపలికి వెళ్లకుండా అది మనకి ఎలాగైతే పని చేయదో, సేమ్ ఇది కూడా అంతే. మనం పుస్తకాలు చదివేశాము, చెప్పిన క్లాసెస్ వినేసాము అంటే కాదు. మనం దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే అది మన లోపలికి వెళ్ళి మన సోల్కి ఏది కావాలో అది తీసుకుని ఆ నుంచి ఇంకొక స్టెప్ మనకి ముందుకు వెళ్ళేటందుకు దోహదపడుతూ ఉంటాయి అన్నమాట. స్పిరిచువల్ టాబ్లెట్స్ ఉన్న జ్ఞానం అనమాట. సో మన ఇంద్రియాలను ఎప్పుడు కూడా మనం చాలా సక్రమంగానే ఎంత అవసరమో అంతవరకు ఉపయోగించాలి. అలాగే ఇప్పుడు మనం బయటికి వెళ్తాము, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు అక్కడ మన పని అయిపోతుంది, అక్కడ మనం ఉండాల్సిన పని లేదు. అయినా సరే కాసేపు చాలా లేదు కదా ఫ్రెండ్స్ తో మీట్ అయ్యి కాసేపు ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళు ఇది కొనుక్కున్నారంట, వాళ్ళు అది కొనుక్కున్నారంట, వాళ్ళు ఇలా తప్పు చేశారంట, ఇలాంటి కబుర్లని చెప్తారు. అది మనకు అనవసరం కదా. సో మనం ఆటోమేటిక్ గా మనం అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవడం అనేది మనకి రావాలన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. పత్రి సార్ ఆయన క్లాసెస్ అయిపోగానే ఏదైతే ఆయన చెప్పడం అయిపోయిందో అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండరు అనే విషయాన్ని మనకి చాలా మందికి తెలుసు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు, అంటే ఇక్కడ నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను. ఇవి చూసి మనం నేర్చుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ అక్కడ లేకుండా మనం ఏ విషయాన్ని కూడా నెమరు వేసుకోవడం అనేది చేయకూడదు. సో అలాగే ఈ ఇంద్రియాలను మనం ఎప్పుడైతే విచ్చలవిడిగా ఉపయోగించుకుంటామో ఆటోమేటిక్ గా మనకి ఈ దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు కావాలంటే గమనించండి మాస్టర్స్, ఎవరినైనా చూడండి, ఒక బీపీ పేషెంట్ నే చూడండి, వాళ్ళకి ఎందుకు బీపీ వస్తది, వాళ్ళు ఏం చేస్తున్నారు,
ఎక్కడో జరిగిన విషయాన్ని కానీ లేదా ఎవరి మీద ఉన్న కోపాన్ని కానీ పదే పదే వాళ్ళు నూరుతూ ఉంటారన్నమాట. వాడు నన్ను ఇలా అంటాడా, వాడు నన్ను అలా అంటాడా, నేను చేయని దానికి నన్ను ఎందుకు ఇలా అంటాడు, అసలు నా తప్పేముంది అని దాన్ని పదే పదే ఇంకా లోపల దాన్ని వేసేస్తూ ఉంటాడు. అదంతా ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్ గా మన శక్తి అంటే మనలో ఉండేటువంటి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. మనలో ఉండేటువంటి ఇప్పుడు ఎనర్జీ ఏదైతే ఉందో అది డౌన్ అయిపోతుంటుంది. అంటే మనం ధ్యానం ద్వారా సంపాదించుకుంటాం ఎనర్జీ. ఫిజికల్ గా ఉండే వాళ్ళకి కూడా ఎనర్జీ అనేది వస్తూనే ఉంటుంది కదా. ఆ ఎనర్జీ కూడా వాళ్ళు కోల్పోతారు. అది వాళ్ళకి తెలియదు అనమాట. అక్కర్లేని మాటలతోటి, అక్కర్లేని చూడడం తోటి. అలాగే మనం ఒక హర్రర్ సినిమాస్ చూస్తామండి. సినిమాలు చూసినప్పుడు ఒక భయంకరమైన సినిమాలు కానీ, టెన్షన్ గా ఉండే సినిమాలు కానీ మనం చూసినప్పుడు మన లోపల ఏదైతే కడుపులో కదిలిపోతూ ఉంటాయి, మన బాడీలో ఫీలింగ్స్ తెలిసిపోతూ ఉంటాయి మనకి. సో ఎందుకు మనకి మనం చూసేటువంటి ఇంద్రియాల ద్వారానే మన బాడీ రెస్పాండ్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే మనకి ఈ బ్రెయిన్ లోకి ఏదైతే తీసుకుంటామో ఇది ఫస్ట్ బ్రెయిన్ అని చెప్తాము, మన పొట్ట అనేది సెకండ్ బ్రెయిన్ అని చెప్తాం అన్నమాట. సో ఇది ఎలాగైతే మనకి ఏదైతే పంపిస్తుందో దానికి రియాక్షన్ ఇది. అంటే దీనికి ఒక విషయాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాము, ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారు, ఏదైనా అది వాళ్ళు వడ్డానం చేయించుకున్నారంట, వాళ్ళు 10 పట్టు చీరలు కొనుక్కున్నారంట అనే విషయాలు మనం ఆడవాళ్ళు డిస్కస్ చేసినప్పుడు, అయ్యో మా ఆయన కొనలేదు, నాకు మా ఆయన తీసుకురాలేదు, నాకు మా అత్తగారు ఏమీ పెట్టలేదు, మా అమ్మ పెట్టలేదు అంటూ మనం ఆ విషయాన్ని వాళ్ళు కొనుక్కున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వకపోవడం పోగా మనం దాన్ని జీర్ణించుకోలేమన్నమాట. ఆ జీర్ణించుకోలేనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకి ఇండైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, పైల్స్ కానీ ఏవైనా సరే దాన్ని అభద్రత అంటే నా ఇంట్లో ఏమి నాకు కొనట్లేదు కదా, నాకేమీ లేదు, రేపన్న రోజున నాకేమీ మిగలదు అనే ఒక అభద్రతా భావం ఇవన్నీ ఉన్నప్పుడు మనకి మూలాధారలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎప్పుడు కూడా మనము ప్రతిదీ జీర్ణించుకోగలగాలి, ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసుకోగలిగేలాగా మనల్ని మనం పుష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఈ పునరావృతం ప్రక్రియ మనలో తగ్గుతుందో ఆటోమేటిక్ గా మనకు ఉండేటువంటి బీపీ, షుగరు, గ్యాస్ట్రిక్, ఆస్తమా, బ్యాక్ పెయిన్ ఇలాంటి అనారోగ్యాలు, దీర్ఘకాలికంగా ఉండేటువంటి అనారోగ్యాలు, థైరాయిడ్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే మన లోపల ఆ ఎనర్జీ బ్లాక్స్ అనేవి ఉండడం వల్లనే మనకి ఇవన్నీ ఈ అనారోగ్యాలు వస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడైతే సఫిషియెంట్ గా మనకి ఏది కావాలో, మన జీవిత జయం ఏంటి, మనం ఏం చేయడానికి వచ్చాము అనేవి ఇవన్నీ మనం తెలుసుకుని ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనం అందిస్తామో ఆటోమేటిక్ గా మనకి హెల్త్ ఇష్యూస్ నుంచి మనము బయటపడేందుకు అవకాశం అనేది ఉంటుంది. అలాగే తర్వాత దీనికి కంచె వేయాలి అని చెప్తారు. కంచె వేయడం అంటే ఏంటి, మనకు ఉండేటువంటి ఆలోచనలు మనం ఇప్పుడు తెచ్చుకున్నాం కదా, ఏదైతే మనం ఇప్పుడు కంచె వేయాలి మనకున్నటువంటి ఇది రెండో భాగం అనమాట. ఫస్ట్ మనం వింటున్నాము, అన్నీను వినేస్తున్నాము, బానే ఉంది. విన్న వాటిని మనం ఎలాగా దాన్ని సప్రెస్ చేసుకోకుండా ఎలా దాన్ని చేయాలనేది తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి ఆలోచనలు రాకముందే మనము ఒక కంచె వేయాలి. అంటే దీనికి ఇది కూడా చెప్తారు, పల్లెటూరుల్లో ఆవులు తినకుండా ఏది పడితే అది వచ్చి అక్కడ చెల్లాచెదురు చేయకుండా ఉండేందుకు మనకు అక్కడ ఒక కంచె వేయడం అనేది మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. అదే విధంగా మనం కూడా మన ఆలోచనలకి మనం ఒక కంచె వేయాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే మనం మానవుడు సంఘంలో వెళ్ళేటువంటి వ్యక్తి కాబట్టి అతను ఎన్నో సమస్యలు వింటూ ఉంటాడు, ఎన్నో సమస్యలు చూస్తూ ఉంటాడు, చిక్కుకుంటూ ఉంటాడు. ఆ సమస్య నుంచి మనం నేర్చుకోవడమే ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఆ మనం ఏం చేస్తాం, అది శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా పద్మపత్ర విభాంబస అన్నట్టుగా మనం తామరాకు మీద నీటి బొట్టులా ఉండేటందుకు మనము ప్రయత్నించాలి. అలాగే మనము ఇవన్నీ చేయకుండా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ మనం చేయడం ఎందుకు, ఏమీ చేయకుండా ఉంటే మనకి ఎటువంటి కర్మలు అంటవు కదా అనే విషయాన్ని కూడా మనం అనుకుంటూ ఉంటాము. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు, కర్మ యోగివి కా అర్జున అని చెప్పాడు. అంటే మంచి చెడు రెండు చేస్తూ ఉండు, నీ దగ్గరికి ఏదైతే వచ్చిందో అది చెయ్యి, కానీ ఫలితాన్ని మనం ఆశించొద్దు అని ఎలాగైతే చెప్తూ ఉంటామో ఆ మనం అందరిలోనూ ఉంటూనే మనము ఒక తామరకు మీద నీటి బొట్టులాగా మనం ఉండగలగడం రావాలన్నమాట. ఏ విషయాలు జరగని ఎన్నైనా చెప్పని మనం ఏం చేయాలి, వాటి నుంచి ఏం నేర్చుకోవాలి అనే జ్ఞానాన్ని మాత్రమే మనం తెలుసుకోగలగాలి. లేదు ఇవంతా నాకొద్దు, నేను ముక్కు మూసుకుని హిమాలయాలకి వెళ్ళిపోతాను, నేను అక్కడైతే ఎవరు ఉండరు, నేను తపస్సు చేసుకుంటాను అని అంటే కూడా అక్కడ కుదరదు. మనం కంపల్సరీగా ఇవన్నీ నేర్చుకోవడం కోసమే మనము ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము. అలాగే మనం ఏంటంటే మనలో ఉండేటువంటి కామ అర్థ ధర్మ మోక్షాలలో కూడా సరిసమానంగా మనం పాటించాలన్నమాట. ఇలాగ ఇవన్నీ కూడా మనము ఎన్నో ఎదుర్కొంటూనే ఉంటాము, ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటాము, వాటి నుంచి కూడా మనం బయటపడుతూనే ఉండాలి.
అంతేకాని మన లోపల దాన్ని ఊరికే తిప్పేసుకుని ఉండకూడదు. అలాగే ఇదేం చేయాలి, మనకి ఏదైనా ఒక ఆలోచన వస్తుంది అనంటే ఆ ఆలోచన మనదా కాదా, ఈ ఆలోచన నాకు ఇప్పుడు అవసరమా, ఈ విషయం నాకు ఇప్పుడు అవసరమా అని వెంటనే మనం అక్కడ ఒక గేట్ లాంటిది మనం వేసుకోవడం రావాలన్నమాట. ఇప్పుడు పొద్దున ఎప్పుడో జరిగిన విషయమే ఉంది, అక్కడ డిస్కషన్ అయిపోతుంది, వదిలేస్తాం. కానీ తర్వాత కాసేపు మనం వంట చేస్తున్నప్పుడు, ఒక సెల్ చూస్తున్నప్పుడు మనకి ఆ విషయం ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది. మనం ఏం చేయాలి, ఓకే ఇది పొద్దుట అయిపోయింది, దానికోసం మనకి ఇంకా డిస్కషన్ అనవసరం. సో ఈ ఆలోచన నాకు లోపలికి రావద్దు అనే అనవసరం అని చెప్పి మనం ఆటోమేటిక్ గా అక్కడ దానికి గేట్ వేయడం అంటే కంచె వేయడం అనేది మనకి రావాలన్నమాట. ఉమ్. అలాగే మనకి ఏదైనా ఇక్కడ ఏమవుతుందంటే మనం కంచె వేయడం అని అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఇది విషయం అవసరం లేదు అనే ఒక డెసిషన్ మేకింగ్ అనేది మనకే వస్తూ ఉంటుంది. సో ఏది మనం చేయాలి, ఏది మనం చేయకూడదు అనేది కూడా మనకి తెలుస్తూ ఉందన్నమాట. అలా కాకుండా మనకు ఉండేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, మనకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అవి ప్రతి ఒక్కళ్ళకి మనం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే, అది చాలా విచ్చలవిడిగా తయారవుతూ ఉంటుంది. అంటే ఒకళ్ళొకటి చెప్తారు, ఒకళ్ళొకటి చెప్తారు. అదే అంటే నాకొక చేతి మీద ఒక చిన్న మచ్చొచ్చింది, దీనికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నా గోరు ఇలా పాడైపోయింది అని చెప్పేసి మనం ఎవరికైనా చెప్పామనుకోండి, అది మిడిమిడి జ్ఞానంతో ఉండేటువంటి జనాలందరూ ఏం చేస్తారు, వాళ్ళకి తెలీదు. అయ్య బాబోయ్! ఇది ఇలాగ అయిపోయిందా, మా చుట్టాలకి మొన్నే రీసెంట్ గా ఇలాగైతే అక్కడికి వేలు తీసేశారు, ఇక్కడ చిన్న ముక్క కట్ చేసేశారు, ఇది ఇలాగా చాలా ప్రమాదకరమైంది అంటూ రకరకాలుగా వాళ్ళు మనకి అక్కలేని విషయాలు చెప్తూ ఉంటారన్నమాట. దాన్ని మళ్ళీ మన లోపలికి తీసేసుకుంటూ ఉంటాము. ఆ తీసేసుకోవడం వల్ల మనకేమవుతుంది, మనకు ఆ భయం అనేది రెట్టింపు అవుతుంది. అంటే మనం ఆలోచనలు ఏం చేస్తున్నాము, ఆ భయాన్ని రెట్టింపు చేసుకుంటున్నాము. తర్వాత మళ్ళీ ఇంటికొచ్చి దాన్ని పదే పదే దాన్ని నెమరు వేసుకోవడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ లోపల ఏదైతే ఉందో అదే బయట మీకు ప్రెజెంట్ అవుతుంది అనే విషయాన్ని ఏదైతే చెప్పుకున్నామో ఇక్కడ అదే మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే అది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న అనారోగ్యం, అది చిన్న మచ్చే, కానీ వాళ్ళు పదే పదే దాన్ని అంటూ మనం దానికి ఎనర్జీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మన ఎనర్జీ అటు పోయి అదేమవుతుందంటే నెగిటివ్ ఆలోచనలతో మనం ఇస్తున్నాం కాబట్టి నెగిటివ్ గానే అది మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి వాటన్నిటికీ మనము కంచె వేయడం అనేది రావాలి. ఎవరి దగ్గర ఏ సమస్య చెప్పుకోవాలి అనేది మనకి తెలియాలి. ఇప్పుడు మనకి ఫ్యామిలీలోనే ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీ రిలేటెడ్ మెంబర్స్ తోనే మనము దాన్ని డిస్కస్ చేయాలి. అంతేకాని ఎవరితో మన వేరే వాళ్ళతో సంబంధం లేని వ్యక్తులతో మనం దాన్ని డిస్కస్ చేయకూడదు. అలాగే మనకి ఇప్పుడు ఆర్థికంగా ఉండేటువంటి ప్రాబ్లం వచ్చింది, అది ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వేమైనా సాల్వ్ చేయగలవా, నాకేమైనా కొంచెం డబ్బు సాయం చేయగలవా అని అడిగితే అతను చెయ్యలేడు. అలా కాకుండా మనకు డబ్బులున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ సహాయం చేయమంటే అతను చేయగలుగుతాడు. ఇలా ఎవరి దగ్గర ఏది మాట్లాడాలి అనేది కూడా మనకు తెలుసుకోవాలి. అలాగే ఆధ్యాత్మికంగా ఒక సమస్య ఉంది. అంటే ఆధ్యాత్మికంగా సమస్య అనంటే ఇక్కడ మనకు ఆత్మపరంగా ఉండేటువంటి కొంచెం భయాలంటే మెడిటేషన్ చేస్తున్న క్రమంలో మనకు వచ్చేటువంటి అనుభవాలు, భయంకరమైనటువంటి కళలు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ కూడా మనము ఎవరు పడితే వాళ్ళ దగ్గర డిస్కస్ చేయకూడదు. మనకు ఉండేటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో సీనియర్ మాస్టర్స్, వీళ్ళ దగ్గర మాత్రమే మనము ఆ విషయాల్ని పరిష్కార మార్గం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ గురువుల దగ్గర కూడా మనం మాట్లాడేటప్పుడు మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందండి, మా ఇంట్లో ఆ ప్రాబ్లం ఉందని మనకు ఫిజికల్ గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా అక్కడ డిస్కస్ చేయకూడదు. కేవలం మనము అక్కడ ఏం నేర్చుకోవాలి, నేను అక్కడ ఏమి ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ సమస్య నుంచి బయటపడతాము అని మనం ఒక సొల్యూషన్ విధంగానే మనం అడుగుతాం తప్ప ఇది ప్రాబ్లం అని చెప్పి మనము ఈ ఆధ్యాత్మిక వ్యక్తుల దగ్గర కూడా మనము ఏ విధంగా మనము ఏకరవు పెట్టకూడదు అనమాట. మన లోపలే మన సమస్యను ఏదైతే మనం లోపల దాన్ని ఒక లావాలాగా మరిగిస్తూ ఉంటామో, దాన్ని లోపలే మనం బాగా ఆ మదిస్తూ ఉండి ధ్యానం చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే, మనకి ఇన్నర్ వాయిస్ నుంచి మెసేజెస్ అయినా రావచ్చు, లేదా ఒక పుస్తకం ద్వారా మనకు ఒక సందేశం కింద రావచ్చు, లేదా ఒక యూట్యూబ్ వీడియో ద్వారా కానీ మనకి కరెక్ట్ గా మనం అనుకున్నది, అరే ఈ పాయింటే కదా నేను ఆలోచించాను అనే విషయాన్ని మనం తెలుసుకోగలగచ్చు. ఇలా అనేక విధాలుగా మనకి లోపల నుంచి మనకే సమాధానం అనేది వస్తుంది. అంటే మనకి ప్రకృతి ఇచ్చినటువంటి సహజ గుణం ఏదైతే ఉందో, అంటే మన ఏదైతే అనారోగ్యం ఉందో దానిని మనకి మనమే హీల్ చేసుకునే క్యాపబిలిటీ మనకుంది. ఇప్పుడు జంతువులైనా అంతే కదా, వాటికి ఉన్న అనారోగ్యం ఏదైనా ఉంది అంటే అవి, ఇప్పుడు కుక్క, పిల్లి అలాంటివి ఉన్నాయి, వాటికి ఏమైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నాయంటే అవి గడ్డి తినటాయి, గడ్డి తినేసి లోపల ఉన్నటువంటిదంతా కూడా కక్కేసి బయటికి అది ఫ్రీ అయిపోతాయి. లేదా ఒక 2 రోజులు 3 రోజులు వాటి ఫుడ్ దగ్గరికి రావు. కానీ మనం ఏం చేస్తాము, అలా కాదు కదా, దానికి ఏదో ఒక టాబ్లెట్ వేసడము అది మనతో చేస్తున్నాం కాదు. లంకనం పరమ ఔషధం అని ఏదైతే చెప్పారో మన బాడీకి లోపల చేసుకునేటువంటి హీలింగ్ కెపాసిటీ మనకు ఉంది, కానీ మనం దాన్ని గమనించట్లేదు అనమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా
మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే దాన్ని తీసుకునే క్యాపబిలిటీ మన సోల్‌కి ఉంది. దట్ ఏ అనారోగ్యమైనా సరే, ఏ ప్రాబ్లమ్ అయినా సరే, ఫిజికల్‌గా కానీ, స్పిరిచ్యువల్‌గా కానీ, ఏదైనా సరే బాడీలో కానీ, ఎటువంటి ప్రాబ్లమ్‌కైనా హీల్ చేసుకునే క్యాపబిలిటీ మనకుందనమాట. సో, మనకి ఈ కేపబిలిటీ ఉన్నప్పుడు మన లోపల దాన్ని మదించినప్పుడు మనకి ఎన్నో విధాలుగా ఎవరి ద్వారా ఒకరి ద్వారా మనకి సందేశాలు రావడము, ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రం మనం చేయాలన్నమాట. ఇది ఖర్చు వేయడం అంటే ఇదనమాట. ఎప్పటికప్పుడు మనము వాటిని తాత్కాలికంగా ఉపశమనం కాదు. అంటే మనము ఏం చేస్తాము, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చింది. మనకందరూ ఏం చెప్తారు, చెప్పుకుంటేనే కదా బాధ తీరుతుంది. నీ లోపల బెంగ తీరుతుంది. నువ్వు చెప్పు అని మనం ఎవరి దగ్గరికైనా వెళ్లి ఓదార్పుగా మనం మాట్లాడతాం. కానీ అక్కడ చెప్తాము. అది సమస్య కేవలం తాత్కాలికంగా మాత్రమే పరిష్కారం అవుతుంది. కానీ మనకి లోపల నుంచి రూట్స్ నుంచి ఫుల్‌గా మనం ఆ బాధ నుంచి, ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే కేవలము మనకుండేటువంటి ఈ జ్ఞానం అనే దాన్ని అక్కడ అప్లై చేసుకున్నప్పుడే. అంటే సోల్ తను ఎన్నో లెసన్స్ నేర్చుకోవడానికి భూమి మీదకొచ్చిందని చెప్పుకున్నాం కదా! ఆ లెసన్స్‌లో భాగంగానే తను ఏది కావాలనుకుంది, ఏ సిట్యుయేషన్‌లో తను ఇన్వాల్వ్ అవ్వాలనుకుంది, అవన్నీ ఇన్వాల్వ్ అవుతుంది. తన లెసన్స్ తను తీసుకుంటుంది కాబట్టే మనము కూడా ఆ లెసన్స్ ఎప్పుడైతే తనకు అందిస్తామో ఆటోమేటిక్‌గా ఆ అనారోగ్యం నుంచి బయటపడగలిగే కేపబిలిటీ మనం తెచ్చుకోగలుగుతాం అన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి? స్థితప్రజ్ఞతో ఉండాలి. అంటే నేను వేరే, నా సమస్య వేరే అనే దాన్ని మనం అలా చూస్తూ ఉండాలి. అంటే మనం తామరాకు మీద నీటి బొట్టులాగా అంటే మనకు రమణ మహర్షి చెప్పినట్టుగా అతనికి ఒంటి మీద ఉన్న అనారోగ్యాన్ని తను చూస్తూ కూడా ఇది తన శరీరానికొచ్చింది. నాకేమీ రాలేదు కదా! అని ఎలాగైతే చెప్పారో ఆ ప్రాబ్లమ్ నాది కాదు. అంటే మనం బయట నుంచి చూసినప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని ఆటోమేటిక్‌గా దానికి సొల్యూషన్ మనకు దొరుకుతుంది. కానీ మనమే ఆ ప్రాబ్లమ్‌లో కూరుకుపోయినప్పుడు దానికి సొల్యూషన్ అనేది మనకి రాదు అని చెప్తున్నారన్నమాట. మనం ఎప్పుడైతే ఒక సమస్యని మనలో ఉంచుకుంటామో దానికి పరిష్కారం కూడా వీలైనంత శక్తిని మనం పొందగలుగుతాము. అది లోపల మనం మదించినప్పుడు దానికి కావాల్సినటువంటి శక్తిని మనం పొందగలుగుతాం అన్నమాట. అలాగే గురువు ద్వారా మన జ్ఞానాన్ని, అలాగే సమాధానాన్ని కూడా మనం పొందగలుగుతామన్నమాట. అంతేకాని వేరే వాళ్ళతో వీళ్ళు చర్చించినప్పుడు అది విచ్చలవిడిగా వెళ్ళిపోవడం తప్ప దానికి మనకి ఎటువంటి ఉపశమనము లభించదు. పూర్తి స్థాయిలో లభించినా అప్పటికి మాత్రమే తాత్కాలికంగా. అందుకోసమని ఇందులో ఏం చెప్పారు, మన ఇంద్రియాలని ఈ కాన్సెప్ట్ లో మొత్తం మనకు చెప్పిందేంటంటే, మన ఇంద్రియాలని ఎంతవరకు ఉపయోగించాలి, పునరావృతం లేకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు. అది మొదటి భాగంలో. అలాగే రెండో భాగంలో ఏం చెప్తున్నారు, మన సమస్యలని మనమే లోపల ఉంచుకోవాలి. దాన్ని దొరికేంత వరకు మనం దానికి ఆ పరిష్కారానికి సమాధానం ఆ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు మనం లోపల జ్ఞానం అనే మంటని మనము లో పెట్టాలి అని చెప్తున్నారన్నమాట. ఈ విషయాన్ని మనం రోజు కూడా నిత్య జీవితంలో మనం ఆచరించాలి. అంటే పొద్దున జరుగుతున్న విషయం. ఇంట్లో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీలో ఉంటూనే ఉంటాయండి. అత్తగారి వల్లనో, ఆడపడుచు వల్లనో, తోటికోడలి వల్లనో కంపల్సరీ ఏదో ఒక సిట్యుయేషన్‌లో మనం ఎంతో కొంత మనం ఎంత కామ్‌గా ఉన్నా కానీ అవతల వ్యక్తి మనల్ని అంటూనే ఉన్నారు అనేది ఉందనుకోండి. దాన్ని మనం సాయంకాలం వరకు మధ్యాహ్నం దాకా అది క్యారీ చేస్తూనే ఉంటాము. అప్పుడు తర్వాత ఏమవుతుంది ఒక్కొక్కసారి మధ్యలో మనల్ని మనం గమనించుకుంటే, అబ్బా! ఈ రోజంతా పొట్ట చాలా ఉబ్బరంగా ఉంది. నేనేం తిన్నానో ఫుడ్డు ఓకే. ఇవాళ దోసలు తిన్నానా? అది నాకు అరగలేదా? అని అనుకుంటాం. కానీ అది కాదు. మార్నింగ్ మనం జరిగిన సిట్యుయేషన్ ఏంటి? దాంతో ఆలోచిస్తూనే మనం తింటున్నాము, గడుపుతున్నాం కాబట్టి, మనకి ఆ పొట్ట గట్టిగా అయిపోవడం కానీ, హై బీపీ కానీ, షుగర్ కానీ, బ్యాక్ పెయిన్, గ్యాస్ట్రిక్ ఇలా దీర్ఘకాలికంగా థైరాయిడ్ ఇవన్నీ విషయాన్ని కూడా మనము ఈ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ అనారోగ్యం ఉన్న వ్యక్తుల్లో మనం గమనిస్తే వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళు సక్రమంగా ఉపయోగించకపోవడము, అలాగే వాళ్ళలో ఈ నెమరు వేసుకునే తత్వం చాలా ఎక్కువగా ఉందనే విషయాన్ని మనం గమనించొచ్చనమాట. ఇందులో చెప్తూ ఉంటారన్నమాట. స్టార్టింగ్ ఏం చెప్పేవారంటే, నేను నేర్చుకున్న కొత్తలో ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ లోకి మేము చెప్పిన ఏదైనా సరే మీరు వెంటనే దాన్ని నమ్మేయవలసిన పని లేదు. మీరు మీ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే మన ఇంట్లోనే ఉంటారు కదా! బీపీ ఉండేవాళ్ళు ఉంటారు, షుగర్ ఉండేవాళ్ళు ఉంటారు, థైరాయిడ్ ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఇవి గమనించండి. ఇవి గమనించాకనే మాత్రమే మీరు నమ్మండి అనే విషయాన్ని చెప్పారు. నేను అలాగా ఇద్దరు ముగ్గురు నేను అది అవగాహన చేసుకున్నాను. నా మీద కూడా నేను అది అవగాహన చేసుకున్నాను మాస్టర్స్. అప్పుడు ఆటోమేటిక్‌గా ఓకే. ఈ కాన్సెప్ట్ కరెక్ట్ గానే ఉంది అనే విషయాన్ని కూడా నేనప్పుడు నమ్మడం జరిగింది. సో, మనమేంటంటే మనం ధ్యానం చేసుకొని, మనం తీసుకున్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో, దాన్నంతా కూడా మనం కూడగట్టుకొని, మనము ఏదైతే దేనికి మనం పెట్టాలి అనేది మనం చక్కగా అర్థం చేసుకొని, మనకి లోపల ఉండేటువంటి బ్లాక్స్‌ని తగ్గించుకోవాలి. తగ్గించుకొని, అప్పుడు మనం ఈ అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడ పశువులకు తిన్న గడ్డిని అరగదీసుకునే ప్రక్రియలో నెమరు వేయడం అనేది అక్కడ దానికి ఆల్రెడీ ఉన్న తత్వం అది.
కానీ మనకి మనుషులకి అది కాదు. మనము ఆ ప్రధానంగా సాధించవలసినది ఒకటి, ఉన్నత స్థితిలో మనం ఉండి దాన్ని మనము మన ప్రాబ్లమ్ ని మనం వేరే ప్రాబ్లం వేరే అనే దాని కింద మనం చూస్తూ మనం దాని నుంచి బయటపడాలి అని చెప్తున్నారు. అలాగే మనం అనవసరమైన విషయాలు, యాక్సిడెంట్ వంటివి, అలాగే మన కళలో ఎదిగినటువంటి కళలు కానీ, మనం మాట్లాడుకునేటటువంటి విషయాలు కానీ, వాళ్ళ గురించి కానీ, వీళ్ళ గురించి కానీ మనం ఎక్కువగా మనం మాట్లాడుతున్నాము. లేదా మన దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క వ్యక్తి మనకి ఇవి చెప్తున్నారు. ఈ అక్కర్లేని విషయాలన్నీ మనకు చెప్తున్నారు అలా అని చెప్పి మనకేమైనా అనిపించింది అంటే ఆటోమేటిక్ గా మనము ఈ గడ్డిమేట్ అనే టాబ్లెట్ ని మనం ఆచరణలో పెట్టాలి. అంటే మనం కూడా ఎక్కడో ఇలాంటి అక్కర్లేని విషయాలు నెమరు వేసుకుంటున్నాము అనేది మనకి స్ట్రైక్ అవ్వాలి. అలాగే కళల్లో మనకి ఎక్కువగా ఎండిపోయినటువంటి గడ్డి కనిపించడము, అలాగే ఇప్పుడు గడ్డి మేట్లు ఉన్నాయి చూసారా, ట్రాక్టర్లోను లారీలోను తీసుకెళ్తుంటాం కదా, అవి పదే పదే మనకి కోయిన్సిడెన్స్ గాను అనుభవాల్లో మనకు కనిపించినప్పుడు కూడా ప్రకృతి మనకు అదొక సిగ్నల్ గా అందిస్తుంది. నువ్వు ఎక్కడో అనవసరమైన విషయాలలో నువ్వు ఎక్కువగా ఉంటున్నావు అని మనకి నెమరు వేస్తున్నావు అనే విషయాన్ని మనకి అందించడం కూడా జరుగుతుంది. సో మనం దానిపైన ఒక పట్టు సాధించాలి. ఏం చేస్తున్నాం అనేది మనం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు దాన్ని ఆ రాసుకుని మనం లిస్ట్ అవుట్ చేసుకుని దాన్ని మనం ఎక్కడ ఉంటున్నాము, ఏం చేసాం అనేది మనం దాన్ని చెక్ లిస్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనము ఈ అనారోగ్యం నుంచి కూడా బయటపడగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇలాంటి సమయంలోనే మనం ఏం చేయాలి, ఈ గడ్డిమేటు కాన్సెప్ట్ టాబ్లెట్ అప్లై చేస్తూనే మనం ఇక్కడ మితాహారము అంటే, మితాహారం అంటే మన ఇంద్రియాల ద్వారా తీసుకునేటువంటి ఆహారం, ఓన్లీ ఫుడ్ ఒకటే కాదండి, 5 ఇంద్రియాల ద్వారా తీసుకున్నటువంటి ఆహారం, వినేవి, చూసేవి, పిలిచేవి, స్పర్శ, మాట్లాడేవి, ఇవన్నీ కూడా నోట్లోకి తీసుకుని ఇవన్నీ కూడా మనము మితాహారము ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే మనం తీసుకోవాలి అన్న టాబ్లెట్ కూడా మనం ఇక్కడ ఉపయోగించాలన్నమాట, మితాహారం అనే టాబ్లెట్. అలాగే ఇక్కడ మన శక్తి క్షీణత, శక్తి వృద్ధి అనే అంశాల మీద కూడా, అంటే మనం ఏది చేస్తే మనకి శక్తి క్షీణిస్తుంది, మనం ఏది చేస్తే శక్తి వృద్ధి అవుతుంది అనే దాన్ని కూడా మనము బాగా గమనించుకోవాలి. ఎప్పుడైతే మనకి ఈ శక్తి క్షీణత, శక్తి వృద్ధిలో మనకి అపసవ్యతలు ఉన్నాయో మనకి కంపల్సరీగా బీపీ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే మనకు ఉండేటువంటి శక్తిని మనం, అంటే ఇక్కడ శక్తి అంటే మన వాక్కు, డబ్బు, సమయము ఇలా కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట. మన ఆలోచన, మన సంకల్పము, వీటన్నిటి నుంచి కూడా మనము ఆ ఈ నిరోధాలని బయటపడాలి. అంటే అక్కర్లేని విషయంలో జోక్యం చేసుకోవడము, అంటే మనం ఏ పని చేస్తున్నాము, ఇప్పుడు ఒక ధ్యానం చేస్తున్నాము, ధ్యానం క్లాస్ వింటున్నాము, అనుభవాలు వింటున్నాము, ఇవన్నీ వింటున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి శక్తి వృద్ధి అవుతుంది. అలాగ కాదు, హర్రర్ షోస్ చూస్తున్నాము, మర్డర్ సినిమాలు చూస్తున్నాము, అలాగే అక్కలేని కబుర్లు చెప్పుకున్నాము, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటున్నాము, మనకు ఆటోమేటిక్ గా మనకి ఎనర్జీ అనేది డౌన్ అవుతుంది. ఇవి కూడా మనం చాలా అవేర్నెస్ తో గమనించినప్పుడు చాలా బాగా అర్థమవుతాయి మాస్టర్స్. సో మనం ఈ అనారోగ్యాలన్నిటికీ కారణము ఈ ఎనర్జీ బ్యాలెన్సెస్ లోనే ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ అక్కర్లేని విషయాలు పునరావృతం చేసుకోవడము, గాసిప్స్ చెప్పుకోవడము, మనల్ని మనం నిందించుకోవడం ఇలాంటి నుంచి బయటపడినప్పుడు ఆటోమేటిక్ గా మన అనారోగ్యాల నుంచి మనం బయటపడతాము. మనం ఎవరితోనే మాట్లాడినప్పుడు వాళ్ళకి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు ఇవ్వడము, లేదా ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలు, అంటే మనం కూడా అందులోనే ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళ ఎదుటి వాళ్ళని కూడా మనం దాంట్లో ఇన్వాల్వ్ చేసుకునేలా ప్రయత్నం చేయాలి తప్ప అక్కర్లేని విషయాలకి మనము పూర్తిగా దూరంగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడైనా ఒక గొడవ జరుగుతుంది అనుకోండి, వీడియోలు చేసేస్తున్నాం చక్కగా, ఇలాగా షూట్ చేసేసి దాన్ని అప్లోడ్ చేసేసుకుంటున్నారు. సో మనది అది కాదు. మనం ఎక్కడైనా ఒక శాకాహార ర్యాలీ అయింది, జ్ఞాన ప్రచారం చేస్తున్నారు, అనుభవం చెప్తున్నారు, అవి మనం వీడియో తీసి కావాలంటే మనం అప్లోడ్ చేసుకుంటాం అన్నమాట. ఇలా మనది ప్రతిదీ కూడా ఆ పక్క నుంచి ఈ పక్కకి మనం కంపల్సరీగా మారుతూ ఉండాలన్నమాట. మనం అలాగే మనకున్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు తగ్గ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే మన సమస్యని మనం పంచుకోవాలి. అప్పుడు మనకి ఆ జ్ఞాన మార్గంలో ఆ నాలెడ్జ్ ని అప్లై చేసుకోవడము అంతా చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడగలుగుతామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైతే ఇప్పుడు మనకి ఇన్ని ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, అంటే నేను జ్ఞానంలోకి రావడానికి 33, నాకు 33 వచ్చేసరికి 35కు నేను 30 సంవత్సరాలకు వచ్చేసరికి నేను జ్ఞానంలోకి వచ్చాను. సో నాకు పెళ్లి అయ్యేసరికి 21కే మా పాప పుట్టింది. సో అప్పటికే నాకు కనుక అంటే జ్ఞాన పరిచయం అయ్యింది. జ్ఞానం అనేది నాకు తెలుసు. అత్తమ్మ గారు నా పెళ్లికి ముందు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ ఆవిడ చెప్పినప్పుడు నాకు ఏది బుర్రలోకి వెళ్ళేది కాదు. ఇదంతా పెద్దవాళ్ళు చేసుకుంటారు, నాకెందుకు, కూర్చుంటే నిద్రపోతున్నాం, ఇది జ్ఞానం ఏంటి అని రకరకాలుగా నేను మాట్లాడేదాన్ని. కానీ నాకు విత్తనం పెళ్ళైన వెంటనే పడింది. కానీ అది మొలకెత్తడానికి నాకు 19 సంవత్సరాలు పట్టిందనమాట. సో అదే కాకుండా నాకు ఆ స్టార్టింగ్ లోనే పిల్లలు పుట్టినప్పుడే ఈ జ్ఞానం అనేది పరిచయం చేసి ఉండి నేను ఈ నాలెడ్జ్ అంతా అప్పుడే తీసుకుని ఉంటే కనుక
మనం ఏం చేస్తాము మన పిల్లల్ని అలాగే మన ఆధ్యాత్మిక పుత్రులు అంటే మన ద్వారా ఎవరైతే ధ్యానం నేర్చుకున్నారో వీళ్ళందరినీ మనం ఆధ్యాత్మిక పుత్రులుగా చెప్తాం అనమాట. వాళ్ళకి ఈ అంశం ఏదైతే ఈ మితాహారము, ఈ గడ్డి మేటు టాబ్లెట్ మనం ఎప్పుడైతే వాళ్ళకి చెప్పి ఆచరణలో పెట్టిస్తూ ఉంటామో మనకి అంటే మనకి ఇది చెప్తారు చూడండి. హ్మ్. తరాలు అంటే ఇప్పుడు మీ నాన్నకి షుగర్ ఉందా? మీ నాన్నకి బీపీ ఉందా? అయితే నీకు షుగర్, బీపీ వచ్చేస్తది అని చెప్పేసని చాలా మంది మనకు చెప్తూ ఉంటారు. అది కాదు. ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ లోను మనకి చెప్పిన జ్ఞానం ఏదైతే ఏంటంటే మనకి ఇదేమి తరతరాలుగా వచ్చేది కాదు. వారసత్వంగా వచ్చేది కాదు. మనకి అనారోగ్యాలు. మనం ఆలోచనలు ఎప్పుడైతే మనం కట్టడి చేస్తామో, మనం ఇక్కడ ఎప్పుడైతే మార్చుకుంటామో, మన పిల్లలకి అది ఫార్వర్డ్ అవ్వదు అనే విషయాన్ని కూడా చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. అంటే మా నాన్నకి షుగర్ ఉందనుకోండి. నాకు షుగర్ వచ్చిందనుకో. నేను ఈ ఆలోచనలని, ఈ విధానాన్ని, జీవించే విధానాన్ని, శైలిని మార్చుకుని, నా పిల్లలకి అదే మంచి విధానాన్ని నేను ఎప్పుడైతే బోధిస్తా ఉన్నానో, వాళ్ళకి ఆటోమేటిక్‌గా బీపీలు, షుగర్‌లు రావు. అంటే ఇలాంటివన్నీ కూడా మీ పిల్లలకి మీ తల్లిదండ్రులకు ఉన్నాయంటే ఆటోమేటిక్‌గా మీ వంశంలో ఉంటాయి. ఇవన్నీ మనకు చెప్తూ ఉంటాం కదా! సో, దాన్ని కూడా మనం బ్రేక్ చేయొచ్చు అనే విషయాన్ని చాలా అద్భుతంగా మనకు అందివ్వడం జరిగింది మాస్టర్స్. ఇది నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను మీకు అందిస్తున్నాను. థాంక్ యూ మాస్టర్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్ గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినట్టుగా 80% రోగాలు సైకోసోమాటిక్ అంటారు. సో దాన్నే ధ్యానారోగ్యం ద్వారా ఇప్పుడు అందరికీ తెలియజేస్తున్నారు. అది కాకుండా మీరు అందరూ కూడా ఈ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కదా, అంటే మీరు వచ్చి రోగాలు తగ్గించుకొని L1 L2 చేసి దాని తర్వాత మీరు క్లాసెస్ చెప్తున్నారు కదా, అంటే రోగంతో వచ్చి డాక్టర్ గా వెళ్తున్నారు. ఓకే మేడం, అంటే థ్యాంక్ యూ నేను చాలా బాగా. వచ్చిందైతే ఇక్కడ నేను వచ్చాను. నేను ధ్యానంలోకి రావడం నేను ఫైల్స్ కంప్లైంట్ తో వచ్చాను. అంటే నాలో చాలా భయాలు అనేవి ఉండేవన్నమాట. నలుగురితో మాట్లాడాలనే భయం. ఇప్పుడు నేను మీతో ఇంకా వీడియో ఆన్ చేసి మాట్లాడుకున్నాను. నేను ఫస్ట్